బంగ్లాదేశ్‌లో ఇప్పుడు మనకి సినిమాలో చూపెడుతుంటారు. విలను హీరో బంధువుల్ని, హీరో స్నేహితుల్ని, హీరో లవర్‌ని ఈళ్ళందరిని గూడా వేధిస్తుంటాడు, హింసిస్తుంటాడు. కిడ్నాపులు చేస్తాడు, పొడి చేస్తుంటాడు, లేపోతే దొంగ కేసులు పెడుతుంటాడు, ఏడిపిస్తుంటాడు. ఇది సినిమాల్లో అనుకుంటాం. నిజ జీవితంలో గూడా అలాగే జరుగుతుందనడానికి సాక్ష్యం ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతున్నది అన్నది చెక్ చేసుకుంటే మనకు కనబడేటటువంటి అక్షర సత్యం ఏంటయ్యా అంటే, హసీనా భారతదేశానికి పారిపోయింది. కానీ హసీనా బంధువులందరి మీద ఏదో ఒక కేసు పెట్టి, జైల్లో పెట్టి శిక్షలు గూడా వేసి పడేస్తున్నారు. తాజాగా రబీవుల్ అలాం, ద జడ్జ్ ఆఫ్ ఢాకా స్పెషల్ జడ్జ్ కోర్టు, హసీనా తన పవర్స్‌ని మిస్‌యూజ్ చేసిందని తీర్పునిస్తూ, ఇందుకు కారణమైనటువంటి ఆవిడ లేదు కాబట్టి ఆవిడకి 5 ఏళ్ళు జైలు శిక్ష వేస్తున్నామని చెప్తూ, మరొక వైపున ఎంఎస్ సిద్దిక్ ఎవరైతే ఆవిడ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎంపీకి ఇప్పుడు ప్రస్తుతం లండన్ వెళ్ళిపోయి ఉన్నాడు కాబట్టి, అతనికి సంబంధించినటువంటి శిక్షని కూడా ఇమ్మీడియేట్‌గా రాకపోతే వేస్తామని ప్రకటించారు. రెండో వైపున లేబర్ ఎంపీ తులీప్ సిద్దిక్కీకి సంబంధించి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడం అన్నటువంటిది బంగ్లాదేశీ కోర్టు చేస్తుంది. అంటే ఆమె కానీ, హసీనా గానీ, హసీనా మనుషులు గానీ ఎవరూ రాకుండా, వస్తే జైలుకెళ్ళాలన్నటువంటి విధంగా జాగ్రత్తగా న్యాయస్థానాల్ని వాడుతున్నారు.